అందరితో ఆలోచన చేసి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే మీకు మంచి జరుగుతుంది అన్న ఆలోచనచి నిర్ణయం తీసుకోమని తర్వాతే ఓటు వేసే ముందు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇంతకుముందే నేను చెప్పా, ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు ఇది. ఈ ఓటు వల్ల మీ తలరాతలు, మీ భవిష్యత్తు మారుతుంది అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళండి. ప్రతి ఒక్కరూ ఇంటి పక్కనే ఉన్న ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉన్న అక్క చెల్లెమ్మల కుటుంబాలను వాళ్ళను సందర్శించండి. ప్రతి ఒక్కరూ కూడా గత పదేళ్లలో అంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, మీ బిడ్డ పాలన ఈ 5 సంవత్సరాలు, మొత్తం 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ళు మొదట 5 ఏళ్ళు పాలించిన చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, తర్వాత 5 ఏళ్ళు మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ప్రతి ఇంట్లో కూడా ఏం మంచి జరిగింది అన్నది గమనించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. మీ బ్యాంకుల్లో ఉన్న మీ ఖాతాలకు సంబంధించిన స్టేట్మెంట్ కాపీ ఇది కూడా తెచ్చుకోండి, మీ దగ్గరే పెట్టుకోండి. ఆ స్టేట్మెంట్ను ఒక్కసారి చూడండి. మీ బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం బటన్ నొక్కి నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు అందించిన వివరాలు ఎంత, ఏమిటి, ఎవరి హయాంలో ఎవరు మీ కుటుంబానికి బాగు చేయడం కోసం ఎవరు ఎంత ఇచ్చారు, ఏ స్కీము మంచి చేయడం కోసం పెట్టారు, మీ సాధికారతకు, మీ ఆత్మగౌరవానికి ఆ డబ్బులు, ఆ స్కీములు ఎలా ఉపయోగపడ్డాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎవరి హయాంలో మీకు మంచి జరిగింది అన్నది ఆలోచన చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోమని అడుగుతా ఉన్నా. ఈ ఓటు గురించి ఇంత సుదీర్ఘంగా ఇంతగా ఎందుకు చెప్తా ఉన్నానో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం, ఈ ఓటు వల్ల మన తలరాతలు మారుతాయి కాబట్టి ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోమని ప్రతి ఒక్కరితోనూ కోరుతా ఉన్నా.